హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డి టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వాస్తవంగా చాలామంది యూట్యూబ్లలో మనకి 4016, 6016 అమౌంట్ అనేది లబ్ధిదారులకి అకౌంట్లో పడుతున్నాయి. అదేవిధంగా ఇంకా పడలేదు అనే వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అధికారులకు సబ్మిట్ చేయండి, అధికారులు ఎంక్వైరీకి వస్తున్నారు, వెరిఫై చేయడానికి వస్తున్నారు, ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి. అదేవిధంగా కొంతమంది అకౌంట్లో పడ్డాయి, వెళ్ళి అకౌంట్ చెక్ చేసుకోండి అని చెప్పి మనకి చాలా వీడియోస్ తమ్నెయిల్ పెట్టి, అంటే 4016, 6016 సంబంధించి తమ్నెయిల్ పెట్టి అకౌంట్లో పడ్డాయి చూసుకోండి అని చెప్పి చాలా చూశాను నేను. బట్ వాస్తవంగా ఏంటిదంటే ఈ వీడియోలో క్లియర్గా ఈ 4016 ఇది ఆసరా పెన్షన్లు, అదేవిధంగా 6016 వికలాంగుల పెన్షన్లు అనేది మనకి నిజంగా పడుతున్నాయా, అసలు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందా లేదా అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 2016, ఈ 3016 ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి స్టిల్ మే మంత్కి కూడా కొంతమందికి అయితే రాలేదని చెప్పి అంటున్నారు. ఇంకా జూన్ మంత్ రన్నింగ్ అవుతుంది, మే ఇంకా క్రియేట్ కాలేదు, ఈ అమౌంట్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి అని చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే ఉన్నది. అదేవిధంగా కొత్త పెన్షన్లు పెరుగుతూ వచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి అప్డేట్ ఏంటిదని చాలామందికి అయితే డౌట్ ఉంది. ఫ్రెండ్స్, ఎవరికైతే పెన్షన్స్ అయితే రాలేదో, మే మంత్వి కానీ జూన్ మంత్వి కానీ పెన్షన్స్ అయితే రాలేదో, వీరికి అకౌంట్లలో అంటే వాళ్ళ యొక్క ఖాతాలలో అయితే అమౌంట్ జమ అవ్వడం జరుగుతుంది. జిల్లాల వారీగా మొన్న రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ నుంచే లబ్ధిదారులకి ఈ అమౌంట్ వేయడం జరుగుతుంది. ఇది పాత పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లబ్ధిదారులకు అయితే వాళ్ళ యొక్క ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ మనకి అందరికీ అయితే ఈ పెన్షన్స్ అయితే అందుతాయి. బట్ కొత్త పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్నికల టైంలో మనకి ఇచ్చినటువంటి హామీ మేరకి సాధారణ పెన్షన్స్ 4016, అదేవిధంగా వికలాంగుల పెన్షన్స్ 6016 దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూసుకుంటే, వీటన్నిటికంటే అర్హులని గుర్తించేందుకు ప్రభుత్వము మనకి ప్రజాపాలన ద్వారా అప్లికేషన్స్ తీసుకొని కొంతమేరకి అంటే కొన్ని స్కీముల్ని, మహాలక్ష్మి కానీ, అదేవిధంగా గృహలక్ష్మి కానీ, అంటే మహాలక్ష్మిలో ఫ్రీ బస్ సౌకర్యము, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, గృహలక్ష్మిలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, ఇలా కొన్ని స్కీములను అయితే అమలు చేయడం జరిగింది. బట్ ఈ పెన్షన్ విషయానికి వస్తే, అంటే చేయూత పెన్షన్ విషయానికి వస్తే, ఇది మనకి ఇంకా అమలు అనేది కాలేదు. ఫ్రెండ్స్, మీరు ఒకటే గమనించుకోండి, ఈ చేయూత పెన్షన్ అంటే పెరుగుతూ వచ్చేటువంటి చేయూత పెన్షన్స్ అనేది ఇంకా మనకి అమలు కాలేదు. ఇవి ఇంకా మనకి ప్రాసెస్ అనేది కూడా మనకి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మొన్నటిదాకానే మనకి ఎలక్షన్స్ అయితే జరిగాయి, ఎంపీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఈ మొన్న అయిపోయింది. పిఎం గారు ప్రధాని అవడము, ఇదంతా ప్రాసెస్ అయితే అయిపోయింది. స్టిల్ ఇప్పటి నుంచి ఏదైనా అంటే తెలంగాణ ప్రభుత్వం ముందు దిశగా వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా రేషన్ కార్డుని అయితే త్వరలో, అంటే లబ్ధిదారు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేయాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఇంకా రాలేదు. బట్ స్టేట్మెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినట్టు ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, త్వరలో ఇది స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మరికొన్ని స్కీములు అయితే అమలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేషన్ కార్డుని పరిగణలోకి తీసుకునే మహాలక్ష్మి కానీ, గృహలక్ష్మి కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, చేయూత పెన్షన్స్ కానీ ఏవైనా కానీ రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకొని జరగడం జరుగుతుంది. కాబట్టి ముందుగా రేషన్ కార్డులు ఇచ్చి దీని తర్వాత పెన్షన్స్ విషయానికి అయితే రావడం జరుగుతుంది. బట్ 4016, 6016 ఎవరి అకౌంట్లో అయితే జమ కాలేదు. ఇదైతే గమనించుకోండి ఫ్రెండ్స్, నేను మరీ చెప్తున్నాను. గతంలో ఇదే వీడియో నేను ఒకసారి చెప్తే, గతంలో దీని ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇదే మ్యాటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే చెప్పాను. బట్ కొంతమందికి అయితే అర్థం కాలేదు. నన్ను కామెంట్ సెక్షన్లో అయితే పడ్డే అంటున్నారు, పడలేదు అంటున్నారు, ఏంది అని చెప్పి కొద్దిగా ఇంకా వాళ్ళకి అంటే వీడియో పూర్తిగా చూడకుండా ఈ విధంగా అయితే కామెంట్లు అయితే చేయడం జరిగింది. ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్, పాత పెన్షన్లే మనకి పడుతున్నాయి, కొత్త పెన్షన్లు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ ఏంటి, ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది,
దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది, అంటే మనకి ఆల్రెడీ పెన్షన్లు వచ్చే వారికి పడతాయి, బట్ కొత్త లబ్ధిదారులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటిది అనేది మనం రానున్న వీడియోస్లో అయితే చూద్దాము. అదేవిధంగా మనకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరైతే బోగస్ పెన్షన్ ఎవరైతే తీసుకున్నారో, అంటే ప్రభుత్వాన్ని వాడుకొని కొందరు అంటే అసలు ఎలిజిబుల్ లేకున్నా కానీ వాళ్ళ యొక్క ప్రయత్నం చేసుకొని అంటే తారుమారు ఏదో చేసుకొని పెన్షన్ అయితే ఎవరైతే పొందుతున్నారో వాళ్ళని వెరిఫై చేసి ఆ పెన్షన్లు అయితే రద్దు చేస్తామని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ అది ఎప్పటివరకు అసలు అవుతుందా కాదా, అంటే అది నిజంగా దాన్ని క్యాన్సిల్ చేస్తారా, అది వెరిఫై చేస్తారా అనేది తర్వాత మ్యాటరు. బట్ మనకి కొత్త పెరుగుతూ వచ్చేటువంటి కొత్త చేయుత పెన్షన్, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ సంబంధించి అప్డేట్ అయితే ఇంకా రాలేదు, వచ్చినాక మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అదేవిధంగా కొంత మీకు అంటే ఇన్ఫర్మేటివ్గా అయితే ఈ వీడియో అయితే మీకు అనిపించింది అనుకుంటున్నాను. నిజంగా అలా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి క్లియర్గా మన వీడియోస్ అన్నిటి వీడియోస్ చూసుకొని మీకు జెన్యున్గా అనిపిస్తే ఛానల్ నమ్మొచ్చు, అంతే అనిపిస్తే మీరు కొంతమందికి సజెస్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.